ఆనాడు సంఘం ప్రార్థన విని దేవుడు అద్భుతాలు చేశాడు. ఈ నేటి సంఘం ప్రార్థన విని కరోనాని దేవుడు బంధించును గాక. ఆమేన్. దేవుని పిల్లలందరూ చుట్టూ యేసు రక్తం ప్రోక్షించబడి ఆయన సురక్షితమైన రెక్కల చోట్న కాచి కాపాడబడుదురు గాక. ఆమేన్. మరొకసారి పూర్ణ హృదయంతో చెప్పండి, ఏ తెగులు నా గుడారమున చెప్పండి, సమీపించదని చెప్పండి. సమీపించదు. మీరే చెప్పాలి గట్టిగా, ఏ తెగులు నా గుడారమున సమీపించదు. మరొకసారి ఏ తెగులు నా గుడారమున సమీపించదు. ఏ తెగులు నా గుడారమున సమీపించదు. ఆమేన్. ఎటువంటి వ్యాధులు మన నివాసమునకు రాకుండా దేవుడు కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదే వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చును గాక, మనందరి పట్ల నెరవేరును గాక. ఆమేన్. వాక్యం మీద వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసమును కోల్పోవద్దు. లూకా సువార్త 18:8 లూక్ చాప్టర్ 18:8 ఇట్ సేస్ దట్, ఆయన చెప్పిన మాట, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ప్రభు అన్నాడు. ప్రభు రాకడ దినాల్లో అందరూ విశ్వాసాన్ని కోల్పోతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిఫోర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కమ్స్ ఇన్ హెవెన్, that means second coming of Lord Jesus Christ, many people will lose their faith. The Bible says that. బైబిల్ సెలవిస్తుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అనేక మంది తమ విశ్వాసాన్ని కోల్పోతారు అని వాక్యం సెలవిస్తుంది. So we need to be very careful about our faith life. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భయము విశ్వాసము రెండు కలిసి ఉండవు. Either you have to have faith, otherwise you have to have a fear. ఒకవేళ నువ్వు విశ్వాసమైన కలిగి ఉండాలి, లేదా భయాన్ని నువ్వు కలిగి ఉంటావు. And Jesus said like this. యేసయ్య ఈ విధంగా చెప్పారు. Luke chapter 8 verse 152, 52, 55, when you read that, he says like this, fear not. లూకా సువార్త 8వ అధ్యాయం 30 నుంచి 50 నుంచి 55 వరకు భయపడవద్దని యేసయ్య అన్నారు. Only believe. నమ్మిక మాత్రం ఉంచండి. Only believe. నమ్మిక మాత్రం ఉంచు. See, the parents said, my daughter is dead. అక్కడ నా కుమార్తె చనిపోతున్నది అనేటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు చెప్పడం బట్టి యేసు ప్రభువు మాట అన్నారు. Young daughter dead. యవ్వన కుమార్తె చనిపోతుంది. Now parents approached Jesus. ఆ తల్లిదండ్రులు యేసు వద్దకు వచ్చారు. They said, my young daughter died. నా యవ్వన కుమార్తె చనిపోయినది. And Jesus said, only believe. యేసయ్య అన్నారు, నమ్మిక మాత్రం ఉంచండి. Come on, read Luke chapter 8 verse 50. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపడినని అతనితో చెప్పాను. Now Jesus says, fear not, only believe, have faith, and your daughter will be alive. యేసు ఇక్కడ అంటున్నారు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి, నీ కుమార్తె స్వస్థపడుతుందని యేసు ప్రభు చెప్పారు. Now the whole world is in the grip of corona fear. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కరోనా భయం యొక్క గుప్పిట్లో ఉంది. All the nations in the world, they are afraid, they have fear, they are all living in the grip of fear because of the coronavirus. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భయాందోళనకు గురవుతూ ఈ కరోనా వైరస్ గురించి భయం గుప్పెట్లో వారు భయపడుతూ ఉన్నారు. After all, a coronavirus, a small virus, is frightening the world. ఇది కేవలం చిన్నదైనప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ అనేటువంటిది ప్రపంచాన్ని భయపెడుతుంది. Virus has a power to frighten people in the world. ఈ వైరస్ కు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ భయపెట్టే శక్తి కలిగి ఉంది. How dare it is. దానికి ఎంత ధైర్యమో చూడండి. And its people are afraid, nations are in fear. ప్రజలందరూ దేశాలు కూడా భయపడిపోతూ ఉన్నారు. What to do? ఏం చేయాలి? We don't have vaccine for that. దాని కొరకు మనకు మందులు లేవంటున్నారు. It's keep on killing people. ఇంకా ప్రజలను శుభ్రపరుస్తూ ఉన్నారు. It's serious than SARS. వారి యొక్క సార్స్ కన్నా చాలా తీవ్రమైనది. It's serious than swine flu. స్వైన్ ఫ్లూ కన్నా చాలా భయంకరమైనది. And disease after disease are coming. వ్యాధులు వెంబడి వ్యాధులు వస్తూ ఉన్నాయి. Where it is written in the Holy Bible. పరిశుద్ధ గ్రంథంలో ఇది ఎక్కడ రాయబడింది? It is written in the Holy Bible when you read the book of Revelation chapter 6 verse 7 and 8 says. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ వాక్యం అంటుంది, when Jesus Christ opened the fourth seal, ఆయన యేసు ప్రభువు 4వ ముద్రను విప్పినప్పుడు, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకం వారిని వెంబడించును. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, లేక తెగులు వలనను, క్రూర మృగముల వలనను భూనివాసులు చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 7, 8 వచనాలు మనం చదువుతున్నగా 4వ ముద్ర విప్పబడినప్పుడు రమ్ము అనే ఒక శబ్దం వినిపించగా ఒక పాండుర వర్ణము అనగా ఈ బూడిద రంగులో ఉందట. అంటే మనిషికి ఉన్నవన్నీ బూడిద చేసే గుర్రం ఇది. ఈ గుర్రం బయలుదేరిందంటే మనిషికి ఉన్నవన్నీ ఏమైపోతాయి? బూడిదైపోతాయి. కాబట్టి ఇది ఎవరి యొద్దకు వస్తుందో వారిని బూడిద చేసేస్తుంది. పాతాళ లోకము వారిని వెంబడించేది. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. పాతాళ లోకము వారిని వెంబడించాను. పాతాళంలో దురాత్మలు, చీకటి శక్తులన్నీ కూడా
వీరిని వెంబడిస్తున్నాయి. Hell is following him. పాతాళ లోకం వెంబడిస్తుంది. People are not having God fear. ప్రజలు దేవుని యందు భయం కలిగి లేరు. People are afraid of virus. కానీ ఈ వైరస్ కు మాత్రం భయపడతారు. And they shut down their clubs and pubs. క్లబ్బులు పబ్బులన్నీ కూడా మూసేశారు. They never shut down any problem come, they shut club is there, pub is there. Because of virus, they shut down the club and pub. ఎటువంటి సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా క్లబ్బులు పబ్బులు అన్ని కూడా తెరిచే ఉంచుతారు. కానీ వైరస్ రాగానే క్లబ్బులు పబ్బులు మూసేశారు. Cinema theaters are closed. సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. They never close cinema theaters. సినిమా థియేటర్లు ఎప్పుడు కూడా ముయ్యరు. ఎన్ని చెప్పినా మానని వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఒక వైరస్కే అంత భయపడుతున్నావా? మరి దేవుని సృష్టికర్తకు భయపడవా? సృష్టికర్త యందు భయభక్తి కలిగి జీవించవా? వైరస్ చంపుతుందంటున్నావే, ఈ చావుకే నీకు భయం ఉన్నట్లయితే మరణము తర్వాత ఉన్న మరొక చావు ఉంది, అది రెండవ మరణము. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మరణం గురించి ఒక్కడికి ధ్యాస లేదు. మొదటి మరణాన్నే నువ్వు భయపడుతున్నావు కదా, రెండవ మరణం అనేది ఉంది. మరణించిన తర్వాత నీ ఆత్మ పరమాత్మ యొద్దకు వెళ్లకుండా, ఆ నిత్య జీవం కలిగిన ఆ మహిమలోకంలోకి వెళ్లకుండా నిత్య అగ్ని గుండములోనికి, గాఢాంధకారంలోనికి లాక్కొని వెళ్ళిపోతాయి పిశాచాలు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు అయ్యో అయ్యో అని కేకలు వేస్తున్న స్త్రీ పురుషుల ఆత్మలు అక్కడ కనిపిస్తాయి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి నీ ఆత్మని ఎందుకు పోగొట్టుకుంటావు? ఎందుకు నీ ఆత్మను ఆ పాతాళ గుండానికి పంపించుకుంటావు? నిలువున పట్టి నీకు నువ్వే నెట్టేస్తున్నావు నీ ఆత్మని. నీ ఆత్మ మీద నీకు దయ లేదా? నీ ఆత్మ మీద నీకు ప్రేమ లేదా? నీ ఆత్మ మీద నీకు కనికరం లేదా? దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఈ శరీర సుఖభోగాల కొరకు నీ ఆత్మను అట్టిపట్టి పాపంతో నింపి దానిని పాతాళానికి ఈడ్చివేస్తున్నావు. గనుకునే దేవుడు అంటాడు, బుద్ధున్నవాడు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకుంటాడు. మీలో ఎవరికైనా బుద్ధి ఉంటే మీ కింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకోవాలట. పరమునకు పోయే జీవ మార్గంలోకి ఎవరు వెళ్తారంటే బుద్ధున్నవాడు. కిందన ఒక పాతాళం ఉందని తెలుసుకొని దాన్ని తప్పించుకోవాలని జాగ్రత్త పడతారట. సామెత 15:4. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. సార్ రిపీట్ చేసి గట్టిగా చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. పరమునకు పోయే మార్గంలో నడిచేవారు ఎవరు? బుద్ధిమంతులు. బంజారా హిల్స్ ఇల్లున్నోళ్ళ, పరలోకం వెళ్ళే మార్గం ఏసై నమ్ముకున్నోళ్ళ. బంజారా హిల్స్లో ఇల్లున్నా, జూబ్లీ హిల్స్లో ఇల్లున్నా, నెత్తి మీద హిల్స్లో ఇల్లున్నా, నీకు ఎక్కడ ఇల్లున్నా అది భూమి మీద వాడుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. భూమి మీద వాడుకోవడానికి నాకు ఉంది అని అనుకోవడానికి. కానీ ఆత్మరక్షణ నువ్వు పొందుకుంటే, నిత్య జీవం కలిగి ఉంటే, యేసు రక్షకుడు అంగీకరించి యేసు రక్తంలో నీ పాపములు కడగబడి ఉంటే, నువ్వు బుద్ధిమంతుడివై నీ క్రిందన ఒక పాతాళం ఉంది, దాన్ని తప్పించుకొని పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకుంటావు. ఆ వచనం ఎంత స్పష్టంగా రాయబడిందో ఒకసారి మళ్ళీ చదవండి. క్రిందనున్న, అప్పుడు ఒకసారి చేయి కిందకు చూపించండి, ఒకసారి వేలు కింద. క్రిందనున్న, తిప్పండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని ప్రభు ఏమంటున్నాడు? చేసినవన్నీ చేసేవి, ఇక చాలు, రా. ఇక లోకంలో తిరిగింది చాలు, వచ్చేయ్. ఎక్కడికి? సిలువ ఎద్దుకురా, యేసు రక్తం ఎద్దుకురా, పశ్చాత్తపడు, మనసు మార్చుకో. ఏ స్థితిలో ఉన్నా తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఆ ప్రోడికల్ సన్, తండ్రిని విడిచి తప్పిపోయినటువంటి కుమారుడు, తండ్రికి దూరంగా పారిపోయిన కుమారుడు, అపవిత్ర కార్యక్రమాలు, అపవిత్రమైనవి, చేయకూడనివి, చూడకూడనివి, అన్ని రకాల చెడులో పడిపోయాడు. కానీ ఆ తండ్రి ఆ కుమారుడు కొరకు 1000 కళ్ళతో ఎదురు చూశాడట. నా కుమారుడు చనిపోయాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడని, ఎప్పుడు వస్తాడని ఎదురు చూశాడు. అదేవిధంగా పరలోకమందున తండ్రి నిన్ను, నన్ను, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని రమ్ము అని పిలుస్తున్నాడు. రమ్ము, నా యొద్దకు రా, నువ్వు తప్పిపోయావు, రా, తప్పిపోయావు, రమ్మని పిలుస్తున్నాడు. రమ్మని పిలిచినా రాకపోతే ఆ తర్వాత ఉంటుంది బడిత పూజ. ఏం పూజ? బడిత పూజ ఉంటుంది. అది నరకం, అగ్ని ఆరదు, పురుగు చావు. అప్పుడు ప్రజలు నరకానికి వెళ్ళిన వాళ్ళందరూ ఏడుస్తారట. పాతాళంకి వెళ్ళే ప్రతి ఆత్మ ప్రభా అంటే, ప్రభు అంటాడ పైనుండి, పాపీ అంటాడ. అదేంటి ప్రభా, భూమి మీద బతుకున్నప్పుడేమో కుమారుడా, కుమార్తె అని పిలిచావు, ఇప్పుడేమో చనిపోతే పాపీ అంటున్నావంటే, నువ్వు పాపిగా సచ్చావు కాబట్టి నేను పాపి అని పిలుస్తున్నా. నువ్వు పరిశుద్ధులుగా మారతావని కుమారుడా, కుమార్తె నీ వెంటపడ్డా, సేవకులను పంపించా, సువార్త పంపించా,
యూట్యూబ్లో తిరుగుతున్నావు, ట్యూబుల్లో తిరిగి పాడైపోతావని ట్యూబ్లో కూడా వాక్యం పంపించా. యూట్యూబ్లో నువ్వు నాశనం కాకుండా యూట్యూబ్లో వాక్యం పెట్టా. టీవీ సీరియల్ చూసి పాడైపోతున్నావు, టీవీలో వాక్యం పెట్టా. సినిమాలు చూసి పాడైపోతున్నావు, సినిమాలో వాక్యం పెట్టా. ఎక్కడ తిరిగినా నిన్ను పట్టుకోవాలని, నిన్ను నా ఎద్దుకు చేర్చుకోవాలని నేను ఎన్ని ప్రయాసలు పడి, నువ్వు ఇంటర్నెట్లో తిరుగుతుంటే ఇంటర్నెట్లో ఎదురొచ్చా నేను వాక్యం ద్వారా. నువ్వు ఎస్ఎంఎస్లు వెతుక్కుంటూ గెలుక్కుంటూ వాటిని చూసుకుంటూ ఉంటే ఎస్ఎంఎస్లోకి వాక్యం తీసుకుని వచ్చా. నువ్వు వాట్సాప్లో తిరుగుతూ ఉంటే వాట్సాప్లో కూడా వచ్చాను వాక్యం ద్వారా. నువ్వు ఫేస్బుక్లో తిరుగుతుంటే ఫేస్బుక్లో కూడా నీ దగ్గరకు వచ్చాను నేను. నువ్వు ట్విట్టర్లో ఉంటే ట్విట్టర్లో కనపడ్డా. నీవు సోషల్ మీడియాలో ఉంటే నేను కూడా సోషల్ మీడియాలోకి వచ్చా. నువ్వు పాడైపోకూడదని, నిన్ను బాగు చేయాలని, నిన్ను పరలోక రాజ్యం చేర్చాలని 1000 కళ్ళతో నీ వైపు ఎదురు చూస్తూ చేతులు చాపి ఎన్ని మార్లు పిలిచినా, సచ్చేదాకా, చనిపోయేదాకా, నీ ప్రాణం నీ బొందిని విడిచిపెట్టేదాకా పాపం పాపం పాపం, లోకం లోకం అన్నావు. కానీ దేవా నన్ను క్షమించమని ఏనాడైనా అడిగావా? నన్ను మన్నించమని అడిగావా? నా జీవితాన్ని బాగు చేయమని అడిగావా? ఒక్కసారి పశ్చాత్తాపడ్డావా? మనసు మార్చుకోవడానికి ప్రయత్నించావా? లేదు. నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు, నీ మనస్సును కఠినం చేసుకున్నావు, నీ మనస్సాక్షి పడు చేసుకున్నావు. కాబట్టి ఈరోజు నువ్వు ఆ పాతాళానికి వెళ్ళిపోతున్నావు. నేను పంపట్లా, నీ పాపాలే లాక్కుపోతున్నాయి. నేను పాతాళం నేను పడట్లా, నీ పాప చేష్టలు నువ్వు కోరుకుని చేసావే అవన్నీ నేను లాక్కొని పోతున్నాయి. ఆ పాతాళపు పిశాచాలు నేను లాక్కుపోతున్నాయి. నాయనా ఇప్పుడు ఏం చేయమంటావు? ప్రభువా అని పిలిస్తే పాపి అంట దేవుడు. కాబట్టి బ్రతికుండగానే కుమారుడా కుమారుడు అని దేవుడు నిన్ను పిలుస్తూ, సోషల్ మీడియాలో నువ్వు ఉంటే సోషల్ మీడియాలో నిన్ను పిలుస్తున్నాడు సువార్త ద్వారా. ఎక్కడ నువ్వు ఉన్నా అన్ని చోట్ల ప్రభు సువార్త ద్వారా నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. నువ్వు వాల్ పోస్టులు చూసుకుంటూ వెళ్తే మధ్యలో వాల్ పోస్ట్, సువార్త వాల్ పోస్ట్ కనబడుతుందో నీకు దేవునికి స్తోత్రం కలుగును గాక. రమ్ము అని పిలిచాడు. అయినా రమ్మని పిలిచినా రాకపోతే మనదే తప్పు, దేవునిది కాదు. కనుక ఈరోజు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగిన వారు ధన్యులు. అయితే ఈ తెగులును జయించడం ఎలా? అందుకే విశ్వాసం కలిగి ఉండండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. whatever may come, whatever may go, but have faith in God. ఏమి వచ్చినను ఏమి పోయినను దేవుని యందు విశ్వాసం మాత్రం ఉంచండి. What may come, what may go, but have faith in God. ఏది వచ్చినా ఏది పోయినా దేవుని యందు విశ్వాసం మాత్రం కోల్పోవద్దు. Don't lose faith when things don't go your way. పనులు నీవు అనుకున్నట్లుగా జరగకపోయినా విశ్వాసాన్ని కోల్పోవద్దు. Genesis chapter 37 verse 50, Job chapter 1 chapter 2. ఆది కాండము 37, 50, అలాగే యోబు 1, 2 అధ్యాయాలు కూడా. If things go wrong, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా, if circumstances are critical, నీ యొక్క పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నా, you are facing lot of problems in your life, నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు, but now believe in God. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. Don't lose your faith. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు అని When you are in మొదటి critical situation, క్లిష్ట పరిస్థితుల్లో కూడా, when you face any kind of viruses, ఏ విధమైన వైరస్లు ఎదుర్కొంటూ ఉన్నా, deathly disease, మరణకరమైన రోగములు, don't lose your faith. విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచు. Fear not, భయపడవద్దు, only believe. నమ్మిక మాత్రం ఉంచు. God in heaven will respond to your prayer. పరలోకమందున్న దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తారు. He will set you free from your situation. నీ పరిస్థితుల నుండి నీకు విడుదల ఇస్తారు. He is the deliverer. ఆయన మాత్రమే విడుదల He ఇచ్చువాడు. is the savior. ఆయన ఒక్కడే రక్షకుడు. He is the only healer. ఆయనే నిన్ను స్వస్థపరచువాడు. Cry out to him. ఆయనకు మొరపెట్టు. And the Bible says, Exodus chapter 23 verse 27, he heals us. నిర్గమకాండం 23, 27లో ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని వాక్యం అంటుంది. Psalms 107 verse 20, he sends his word and he will heal us. కీర్తన 107, 20 వచనంలో ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తారు. Deuteronomy chapter 7 verse 15 says he is the healer. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఆయన నిన్ను స్వస్థపరచువాడు. And he will not leave you unless he heals you. నిన్ను స్వస్థపరచు వరకు నిన్ను విడువడు ఎడబాయడు. And when you read Jeremiah chapter 30 verse 17, ఇర్మియా 30, 17లో కూడా వాక్యం చదవచ్చు. and Jeremiah chapter 31 verse 6, ఇర్మియా 31, 6, he heals your wounds. ఆయన నీ గాయములను కట్టు నిన్ను స్వస్థపరచును. 1 Peter chapter 2 verse 24 and 25, he heals us because he shed his blood for all of us. మొదటి పేతురు 2వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనందరి కొరకు శిలువలో ఆయన వ్రేలాడి ఉన్నాడు. ఆయన గాయములు పొందినారు కనుక ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత. Isaiah 53 verse 4 and 5, యెషయా 53, 4, 5 వచనాలు. by his stripes we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. By his wounds we are healed. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత. And Isaiah chapter 53 verse 5, surely we have been healed because of his stripes. యెషయా 53, 5 వచనంలో ఆయన పొందిన దెబ్బల చేత నిశ్చయముగా మనకు స్వస్థత కలుగుచున్నది. It's a healing hand. అది స్వస్థత హస్తము. And Matthew chapter 4 verse 22 to 24, మత్తయి సువార్త 4, 22-24 వరకు he healed all kinds of viruses, all kinds of diseased people. సకల విధములైన వ్యాధులందరినీ కూడా ఆయన స్వస్థపరిచారు. And Matthew chapter 15 verse 29 to 31, మత్తయి సువార్త 15, 29-31. at the home Jesus was there and everybody were at the feet of Jesus and people
people were healed when they come to the feet of Jesus. ఆయన ఒక ఇంటి వద్ద ఉండగా ప్రజలందరూ కూడా రోగములతో ఉన్నవారు ఆయన పాదముల చెంతకు తీసుకురాగా వారందరిని యేసు ప్రభు స్వస్థపరిచారు. So interesting, when they fell at the feet of Jesus, Jesus healed them. యేసు పాదముల చెంత వారు పడగానే యేసు వారిని స్వస్థపరిచారు. Now people that are suffering with the virus, let us go and fall at the feet of Jesus. ఇప్పుడు ప్రజలు వైరస్ తో బాధపడుతూ శ్రమ పడుతున్నప్పుడు మనమంతా వెళ్ళి యేసు పాదముల వద్ద పడదాం. Cry out to the Savior. రక్షకుడికి మొరపెడదాము. He is the only Savior. ఆయన ఒక్కడే రక్షకుడు. Fall at the feet of Jesus. యేసు పాదముల వద్దకు రండి. And He is the healer. He heals you. ఆయన మాత్రమే స్వస్థపరిచేవాడు, స్వస్థపరుస్తారు. He delivers you. విడుదల ఇస్తారు. He hears your prayer. నీ ప్రార్థన ఆలకిస్తారు. Shall we read the scripture? ఆ లేఖనాలు మనం చదువుదాం. Matthew chapter 15 verse 29 to 31. మత్తయి సువార్త 15:29 నుండి 31. It says like this. అక్కడ వాక్యం ఇలా When సెలవిస్తుంది. you fall at the feet of Jesus. వారు యేసు పాదముల వద్ద పడవేయగానే 15 verse 30. Come on, read. And great multitudes came unto him, having with them those that were lame, blind, dumb, and many others, and cast them down at Jesus' feet. It's so interesting. The people of diseased people, sick people, they were all cast them at the feet of Jesus, and Jesus healed them. యేసు వారిని స్వస్థపరిచెను. And people brought all the diseased people and they cast them at the feet of Jesus. అనేక విధములైన అనారోగ్య రోగములతో ఉన్నవారిని తీసుకొచ్చి యేసు పాదముల యొద్ద పడవేసేవారు. And they cried out, Jesus, heal us. యేసయ్యా మమ్మల్ని స్వస్థపరచని మొరపెట్టారు వారు. Now here the healer healed all of them. ఇక్కడ స్వస్థపరచు దేవుడు వారందరినీ స్వస్థపరిచాడు. If you are affected, నీకు వ్యాధి సోకితే, if your beloveds are affected, నీ ప్రియులకు ఎవరైనా సంభ్రమించినట్లయితే, if you are in fear, నీవు భయములో ఉంటే, if you are troubled, your heart stumbling, నీ హృదయం కలవరంతో నిండి నీవు ఉన్నాడు. what to do? ఏం చేయాలో? What can I do now? ఇప్పుడు నేను ఏం చేయగలను? Our people are affected. మా ప్రజలకు వ్యాధి సోకింది. Who can save us? ఎవరు మమ్మల్ని రక్షిస్తారు? There is no vaccine. వ్యాక్సిన్ అనేటువంటిది లేదు. There is no vaccine for this virus. ఈ వైరస్ కొరకు వ్యాక్సిన్ లేదు. There is no medicine for this virus. ఈ వైరస్ కొరకు మందు లేదు. Don't be panic, my brother. భయాందోళనకు గురవద్దు Don't be సహోదరులారా. panic, my sister. ఆందోళన చెందవద్దు సహోదరి. There is a healer. స్వస్థపరచువారు In those days, ఆ దినాల్లోనే they put all the diseased people at the feet of Jesus. రోగమున పడిన వారందరిని యేసు పాదముల యొద్ద And పడవేసిరి. the loving Jesus, ప్రేమగల యేసు, a God who is a full of kindness, కనికరముతో నింపబడిన దేవుడు, who is a full of perfect love, perfect peace. ఆయన పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన సమాధానం కలిగిన దేవుడు. He touched all of them and healed them. వారందరినీ ముట్టి స్వస్థపరిచాడు. Same Jesus will heal you. అదే యేసు నిన్ను స్వస్థపరుస్తాడు. The same Jesus can deliver you. అదే యేసు నీకు విడుదల ఇస్తాడు. Let's cry out to God. ఆ దేవునికి మొరపెట్టండి. In those days, what they have done, let us do it now. ఆ రోజుల్లో వారేం చేశారో ఇప్పుడు మనం అదే చేద్దాం. And the Bible says, every knee shall bow, every tongue shall confess, He is the Lord. ఆయనే ప్రభు, ఆయన రక్షకుడని ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజు రాబోతుంది, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. Amen. So now we need to understand the second point. Let me quickly tell you. రెండవ అంశాన్ని కూడా మనం త్వరగా చూద్దాం. Don't lose faith when situation gets worse. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఘోరంగా ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. When you face situation is so worse, నీ పరిస్థితి చాలా హీనంగా లేక ఆందోళనగా కనబడినప్పుడు, don't lose your faith when situation gets worse. ఈ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఘోరంగా మారినప్పుడు నీవు విశ్వాసాన్ని కోల్పోవద్దు. Man who had an infirmity 38 years, he was suffering, and Jesus came to him and said, do you wish to be healed? He said, 38 సంవత్సరాలు వ్యాధి చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి వద్దకు వచ్చి యేసు ప్రభువారు, నీవు స్వస్థపడ కోరుచున్నావా అని అడిగారు. And then what did this man said? అప్పుడు ఆ వ్యక్తి ఏమని చెప్పాడు? Nobody is helping me. నాకు ఎవరు సహాయం చేయటం లేదండి అన్నాడు. My wife is not helping me. నా భార్య సహాయం My చేయటం లేదు. children are not helping me. నా పిల్లలు సహాయం చేయటం My లేదు. relatives are not helping me. నా బంధువులు సహాయం చేయటం My లేదు. co-brothers are not helping me. నా తోటి సహోదరులు సహాయం చేయటం లేదు. Jesus said, hey, do you wish to be healed? అప్పుడు యేసయ్య అన్నారు, నీవు స్వస్థపడుకుంటున్నావా లేదా? This man is saying about his wife and children, everybody is blaming everyone. అందరినీ ఈ వ్యక్తి నిందిస్తున్నాడు, సమాధానం చెప్పకుండా భార్యను బంధువులను అందరినీ నిందిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ఇంతే. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు బాగుపడగోరుచున్నావా అంటే, ప్రభువా నేను బాగుపడకపోవడానికి కారణం నా భార్య అంటున్నాడు ఒకడు. నేను బాగుపడకపోవడం కారణం నా భర్త అంటున్నారు కొందరు. బాగుపడకపోవడం కారణం మా ఇంటి వాళ్ళే అంటున్నారు. మీరు బ్లేమ్ చేయడం ఆపండి, ఇతరుల మీద నిందమోపడం ఆపండి. ప్రార్థించి దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు, నువ్వు బాగుపడగోరుచున్నావా అని. అప్పుడు ఇతను ఏమన్నాడు, అవును ప్రభువా అనకుండా ఏమనంటే, నాకు ఎవరూ సహాయం చేయట్లేదు, ఎవరు సహాయం నాకు లేదు, నాకు ఎవరు కూడా దగ్గరికి రావట్లేదు, నన్ను ముట్టట్లేదు, నాకు సహాయపడట్లేదు, నాకంటే ముందు అందరూ స్వస్థపడి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ చాలా కాలంగా నేను పడి ఉన్నాను అని చెప్పి ఏడుస్తున్నాడు. చాలా మంది ఈరోజు బ్లేమింగ్ గేమ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎక్కడ చూసినా ఏ తప్పు జరిగినా
ఏ చిన్న తప్పు, ఏదైనా దోషం, అంటే ఉదాహరణకు ఏదైనా నష్టం జరిగినా ఎందుకు ఇలా జరిగిందంటే నేను కాదండి, అతను అంటాడు నేను కాదండి వాళ్ళు. ఇది ఆది నుండి పుట్టుకొచ్చిన తెగులు. ఈ వైరస్ ఇంకా భయంకరమైంది. ఈ వైరస్ కరోనా వైరస్ కాదు, ఇది ఆదాం గారు వైరస్. ఆదామా, నువ్వు ఆ చెట్టు ఫలం ఎందుకు తిన్నావు అంటే నువ్వు భార్యనిచ్చావు కదా, ఆవిడని ఇవ్వకుండా ఉంటే ఈ దరిద్రం వచ్చేది కాదు. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎవరి మీద వేసాడు? దేవుడి మీద వేస్తున్నాడు, అవ్వ మీద కాదు. నువ్వు ఇవ్వబట్టే కదా ఆవిడ నాకు ఈ పండు తినిపించింది. నువ్వు ఒక భార్యనిచ్చావు కదా, ఆమె నన్ను తినమంటే తిన్నాను, లేకపోతే నేను ఎందుకు తింటాను అని అవ్వ మీద పెట్టాడు. అవ్వ, నువ్వెందుకు ఈ పని చేసావంటే నువ్వు సర్పాన్ని చేసావు కదా దేవా, నువ్వు సర్పాన్ని చేయకుండా ఉంటే అది నా దగ్గరకు వచ్చి ఉండేది కాదు, నేను తిని ఉండేదాన్ని కాదు. నువ్వు సర్పాన్ని చేయబట్టే కదా సర్పం వచ్చి నాతో తినమని చెప్పింది. నువ్వు ఎందుకు తిన్నావు అంటే సారీ లార్డ్ అని అనకుండా, క్షమించు ప్రభువా అనకుండా ఒకరి మీద ఒకరు ఏం చేశారు? నిందలు వేస్తున్నారు. ఈ నిందలు వేసేవాళ్ళు నింద వేసేంత కాలము నువ్వు బాగుపడవు. నువ్వు చదవట్లేదా అంటే చదవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అమ్మ నాన్న లేరు అనేవాళ్ళు చూడండి, నాకు పుస్తకాలు లేవని ఏదో చెప్తుంటాం. కానీ అబ్రహాం లింకన్కి తల్లిదండ్రులు లేరు, ఒక మామ దగ్గర ఉన్నాడు, అవ్వ దగ్గర. అక్కడ పెరుగుతూ పొలాల్లోకి వెళ్ళి పంది పేడ లాంటి దాన్ని కలెక్ట్ చేసి ఎండబెట్టి వచ్చిన దాన్ని తీసుకువెళ్ళి పొలాలకు ఎరువుగా అమ్మి ఆ వచ్చిన డబ్బు తీసుకొచ్చి స్కూల్ ఫీజు కట్టుకొని తాను చదువుకోవడానికి ప్రయత్నించి పుస్తకాలు కొనుక్కున్నాడు. అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా చదువుకున్నాడు, కష్టపడ్డాడు, ఫెయిల్ అయినా వదిలిపెట్ల, ఇబ్బందులు వచ్చినా వదిలిపెట్ల. ఎప్పుడు తను ఒక పుస్తకం చదివేవాడట. ఆ పుస్తకం ఏ నవలు అని అడిగారు, అదే క్రొత్త నిబంధన. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చాయి, కానీ అన్నింటినీ జయించాడు. నేను ఓడిపోయినప్పుడల్లా నాకు ధైర్యం ఇచ్చిన పుస్తకం బైబిల్ అని చెప్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నాకు ఒంటరితనంలో నాకు ఏడ్పు వచ్చి నాకు ఎవరూ లేరన్నప్పుడు నేను నీకు ఉన్నాను ధైర్యం చెప్పిన పుస్తకం బైబిల్ అని చెప్పన్నాడు. అంధకారము నన్ను ఆవరించినప్పుడు, అంధకారం నన్ను చుట్టుముట్టినప్పుడు నా ఫ్యూచర్ అంటే ఏంటో నాకు కనబడలేదు. నేనేం కాబోతున్నానో నాకు తెలియదు, నేను ఎవరిని అవుతానో నాకు తెలియదు, ఎలా బతుకుతానో నాకు తెలియదు. మా అవ్వ చనిపోద్దు కొన్నాళ్ళకి. ఆమె చనిపోయాక నా వారు అనేవారు ఎవరు లేరు. నన్ను ఒక దారిలో పెట్టేవారు కానీ, నాకు మార్గం చూపేవారు కానీ, ఈ ఉద్యోగం చేయరా అని చెప్పేవారు కానీ, నాకు రికమెండేషన్ చేసేవారు లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు లేదు, నా పక్షంగా మాట్లాడేవారు లేదు. కానీ అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో నన్ను ఆదరించిన పుస్తకం బైబిల్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదివాడు. I believe the Bible is the best gift God has ever given to man. All the good from the Savior of the world is communicated to us through this book. See, what a wonderful quotation is that. I believe the Bible is the best gift God has ever given to man. All the good from the Savior of the world is communicated to us through this book. So that is the Holy Bible. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఉత్తమమైన బహుమతి బైబిల్ గ్రంథం అని నేను నమ్ముతున్నాను. రక్షకుడు మానవులకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనవన్నీ కూడా బైబిల్ ద్వారా మానవులకు తెలియజేస్తున్నాడు అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. So he was an orphan, he lost his father and mother, but he never gave up. Whenever he failed, he tried again, he overcome. ఆయన అనాథ తల్లిదండ్రులను కలిగి లేనప్పటికీ వ్యక్తి కూడా అయినప్పటికీ దేన్ని విడిచిపెట్టలేదు. ఆయన విఫలమైనప్పటికీ మరలా దాన్ని ప్రయత్నించాడు. ప్రయత్నించు. మీరు చిన్న దోణిలో ఉన్నారు, చిన్న దోణి. ఆ దోణిలో 2 తెడ్లు ఇవ్వబడ్డాయి. మీ దోణి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక చేత్తో నీటిని లాగాలి, ఆ తర్వాత మరో చేత్తో లాగాలి. ఇలా లాగుతున్నప్పుడు మీ కూర్చున్న దోణి ఏమవుతుంది? ముందుకు వెళ్తుంది. ప్రార్థన ప్రయత్నం. మీ నావ దూసుకుపోతుంది. ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ప్రయత్నిస్తే ప్రార్థించరు. ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఎన్నాళ్ళు ప్రార్థిస్తున్నాను, ఎప్పుడు చేస్తున్నాను ప్రభా, ఇంకా దీవించవేంటి ప్రభా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థిస్తున్నాను ప్రభా, ఇంకా దీవించవేంటి. దేవుడు అంటున్నాడు, దీవించాను, నీ ప్రార్థన విన్నాను, బయటికి వెళ్ళి ప్రయత్నం చేయి అంటే మనకు ధైర్యం చాలదు. మనం ఏ ప్రయత్నం చేయి, మనకు రాదేమో, మనం అంటే వాళ్ళకి పడదేమో. ఇప్పుడు వాళ్ళకి మనకి ఏమైనా కొళాయిల దగ్గర గొడవైందా? ఏదో నువ్వే ఫీల్ అయిపోతుంటావు, నేనంటే వాళ్ళకి ఇష్టం ఉండదేమో, కొందరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొందరు చూస్తే కొట్టాలనిపిస్తుంది. ఈ పనికి మాలిన సామెతలన్నీ మైండ్లో పెట్టుకోకు, వెళ్ళిపో అంతే. వెళ్ళిపోయి ఎదుర్కో. ఒక ఇంటర్వ్యూ కాకపోతే మరొక ఇంటర్వ్యూ, అది కాకపోతే మరొక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రార్థన ప్రయత్నము. కొందరు
ఊరికే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తారు, ఈ ఇంటర్వ్యూకి వెళ్తారు, ఆ జాబ్ ప్రయత్నిస్తారు, ఈ జాబ్ ప్రయత్నిస్తారు, అన్ని బిజినెస్లో ఏళ్ళు పెడతారు, ఏళ్ళు కట్ అయిపోయాక వెనక్కి వచ్చేస్తుంటారు, తోక పెడతారు, తోక కత్తిరించేస్తారు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంటారు, తిప్పలు పడుతుంటారు. ప్రయత్నం తప్ప వాళ్ళు ఏ ప్రార్థన చేయరు, దేవుని భారం మోపరు. అంటే ఎడం చేయి తిప్పండి, ప్రయత్నం అనండి, ఒకటే తిప్పండి. ఒక చెయ్య తిప్పుతూ ప్రయత్నం అనండి. ఇటు తిరిగి వస్తుందన్నమాట. అప్పుడు అటు తిరిగింది, ఇప్పుడు నావా ఇటు తిరిగింది. అంటే ఊరికి ప్రయత్నాలే చేస్తావు తప్ప దైవ సహాయాన్ని అడగవు. ప్రయత్నంతో పాటు దైవ సహాయం కావాలి. నరుని కష్టముతో పైకి రాలేము, నరుని కష్టంతో దేవుని ఆశీర్వాదం కలవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, చాలా మంది కష్టపడి చాలా సంపాదిస్తారు, చాలా తెలివితేటలతో. ఇప్పుడు మీరు ఈ కరోనా వైరస్కి ఏం జరిగింది తెలుసా? హెమాహిమేలు ప్రపంచంలో బాగా ధనవంతులైన వారు గొప్ప కూలారు. అలా ఉన్న స్థానం నుండి ఇలా కిందకు వచ్చారు. చాలా ధనం లాస్ అయిపోయారు. చిన్న వైరస్కే చాలా పెద్ద లాస్ అయిపోయింది వారికి. మార్కెట్లో ఇక నేనే ఫస్ట్ అనుకున్న ఆయన కిందకు వచ్చేసాడు. ఇక చాలా డబ్బు వచ్చేసింది అనుకున్నారు, కానీ పడాలను పడగొట్టింది వైరస్ వచ్చి. అంతంత హెమహిమల్ని ఇలా పడగొట్టింది. దేవుని బిడ్డలారా, ఎంత తెలివిగా నువ్వు ఉన్నా దేవుని సహాయం లేకపోతే నువ్వు పైకి రాలేవు. నీ కష్టముతో దేవుని సహాయం అనండి గట్టిగా. అందుకే బైబిల్ అంటాడు 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. ఎలా ఆశీర్వదించబడతాడు అంటే, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఆమేన్. అంటే నీ చేతుల కష్టార్జితము, నీ కష్టార్జితం అన్యులు అనుభవించాలా, నువ్వు అనుభవించాలా? మీ కష్టార్జితము హాస్పిటల్ పాలవ్వాలా, మీ సొంతం అవ్వాలా? మీ కష్టార్జితము మీకుండాలా, లోకానికి పోవాలా? ఉండాలి. మీ కష్టార్జితం మీకుండాలి అంటే ఖచ్చితంగా దేవుని సహాయం మీకు కావాలి. చాలా మంది దాస్తారు. చుట్టుక్కున్న ఏదో ఆపొస్తుంది, అన్నీ పోగొట్టుకుంటారు, ఏది అనుభవించుకుంటారు. మొన్న ఒక బెగ్గర్ యాక్సిడెంట్లో అతను ట్రైన్ దాటుతుండగా ఒక ట్రాక్ మీద పడి చనిపోయాడు. అతను దగ్గరికి వెళ్ళి వెతికితే 4 క్రెడిట్ కార్డులు దొరికాయట, బ్యాంకులవి. ఆ తర్వాత వాళ్ళు మొత్తం బ్యాలెన్స్ ఎంత అని చూస్తే మొత్తం 7 లక్షల పైన ఉందట. ఇంట్లో చిల్లర మూటంతా ఓపెన్ చేసి చూస్తే చాలా డబ్బు ఉంది. సుమారు అంతా చెక్ చేస్తే 10 లక్షలు దాటిపోయింది. ఏం చేస్తున్నాడు ఆయన? బెగ్గర్, అడుక్కుంటున్నాడు. ఎన్ని లక్షలు ఉంది? 10 లక్షల పైన. చూడండి ఆయన దగ్గర ఉన్న డబ్బు అంత కౌంట్ చేసి వాళ్ళు చూస్తే 10 లక్షల డబ్బున్నా రొట్టె ముక్క తినడు, ఎవరైనా ఇస్తేనే తింటాడు, కడుపు కాల్చుకుంటూ ఉంటాడు. ముంబైలో పెద్ద అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లు కలిగి ఉన్నాయి, కానీ ఫ్లాట్లు ఎప్పుడు పడుకొని నిద్రపడు. నెలకు లక్ష సంపాదిస్తున్నాడు. ఇదేదో బాగుంది ప్రభు అనుకోకండి. దేవుని పిల్లలు అడుక్కోవడం దేవుడు చూడడట, అంటే అడుక్కోనివ్వడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహ పిల్లలు లేమి గలవే, ఆకలి కొనుడు, కానీ యెహోవా యందు భయభక్తి గలవానికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలని ఎందుకనంటే సింహమే రాజు, అడవి రాజు. దాని పిల్లలు కూడా ఆకలి కొంటాయి. అప్పుడప్పుడు మాంసం దొరక్క ఆకలి తీరదు, అంటే వారు ఆహారం దొరక్క. కానీ దేవుని పిల్లలు ఎవరో తెలుసా? రారాజు యొక్క పిల్లలు. ఆయన తప్పక పోషిస్తాడు, దీవిస్తాడు. సో తప్పక దేవుడిని ఆదుకుంటాడు. రెండవదిగా సెకండ్ పాయింట్, ఇట్ సేస్ లైక్ దిస్: డోంట్ లూజ్ ఫెయిత్ వెన్ సిట్యుయేషన్ గెట్స్ వర్స్. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ నీవు విశ్వాసాన్ని కోల్పోవద్దు. Now because of the COVID-19 the situation is worse now. ఇప్పుడు COVID-19 అనేటువంటి వైరస్ వల్ల పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. Day by day it's becoming more worse than before. మునుపటి కంటే ఇంకా దారుణంగా మారిపోతూ ఉన్నాయి. Remember, జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని ప్రొటెక్షన్ లేకపోతే మనం కాపాడబడలేం. ఇలా జీవంతో ఉండాలి అంటే అది దేవుని కృప కావాల్సిందే. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Praise the Lord. When this man was suffering with the 38 years, Jesus said, do you wish to be healed? Then Lord finally said yes. Then Jesus said, rise up and take your bed and put it on your head and start walking. 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తి వద్దకు వచ్చి స్వస్థపడగోరుచున్నావు అంటే అవును ప్రభు అనగానే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము పరిగెత్తమని చెప్పగానే ఆ వ్యక్తి లేచి తన పరుపెత్తుకొని స్వస్థత పొంది పరుగున వెళ్ళెను. The man who was crippled for 38 years, immediately his hands moved, fingers got strength, and he got up and took the bed and put it on his head and started running.
38 సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన ఆ వ్యక్తి వెంటనే యేసయ్య మాట పలుకగానే కాళ్ళు చేతుల జీవమాలక స్వస్థత పొంది లేచి ఆ వ్యక్తి తన పరిపెత్తుకొని నడుస్తూ పరిగెత్తుతూ వెళ్ళడం జరిగెను. What a great power released from the mouth of Jesus. యేసయ్య నోటి మాట వలన ఎంత గొప్ప శక్తి విడుదలైందో చూడండి. 38 years pain disappeared. 38 సంవత్సరాల బాధ అదృశ్యమైపోయింది. 38 years problem disappeared. 38 సంవత్సరాల యొక్క సమస్య అదృశ్యమైపోయింది. 38 years critical situation disappeared. 38 సంవత్సరాల క్లిష్టమైన పరిస్థితి అదృశ్యమైపోయింది. He was healed. స్వస్థత పొందాడు. If you are suffering with the 38 years any problem, ఏ సమస్య వలన you may be 38 సంవత్సరాలు dealing with the బాధపడుతున్నావా? 18 years problem, 18 సంవత్సరాలు బాధపడుతున్నావా? maybe 12 years problem, 12 సంవత్సరాలుగా బాధపడుతున్నావా? and you want to get delivered from that, నీ దాని నుండి విడుదల కావాలని go కోరుతున్నావా? to the feet of Jesus. యేసు పాదాల యొద్దకు రా. Savior, help me. రక్షకుడా సహాయం చేయండి. And he heals the people. ఆయన ప్రజలను He స్వస్థపరిచాడు. healed the person who has suffered for 12 years. Mark chapter 5 verse 25 to 34. మార్కు సువార్త 5:35 నుంచి 25 నుంచి 34 12 సంవత్సరాల వ్యక్తిని స్వస్థపరిచారు. He healed the woman who suffered for 18 long years. He healed in no second. Luke chapter 13 verse 13 to 16. లూకా సువార్త 13 నుంచి 16 వరకు 18 ఏళ్ల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని ప్రభువారు ఒక్క మాటతో వెంటనే స్వస్థపరిచారు. And he turned water into wine. ఆయన నీళ్ళని ద్రాక్షరసంగా He మార్చారు. turned water into wine. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చారు. He turned a sinner into saint. పాపిని పరిశుద్ధునిగా మార్చారు. He healed a sick person into a healthy person. ఆయన రోగిని ఆరోగ్యవంతుడిగా స్వస్థపరిచారు. And he is the Savior. ఆయన రక్షకుడు. Hallelujah. హల్లెలూయా. Let's cry out to God. Enough is enough. Now is the time the world must turn to God and cry out for help. ఇక జరిగేది ఇక చాలు. ఇక ప్రపంచమంతా కూడా రక్షకుని వైపు తిరిగి ప్రభువా మాకు సహాయం చేయమని ఆయనకు మొరపెట్టవలసిన సమయం వచ్చింది. Till now people who said no God, no devil, no heaven, no hell, then now it's the time for you to believe God and then cry out to God. ఇంతవరకు ఎవరైతే దేవుడు లేడు, దయ్యం లేదు, పరలోకం లేదు, నరకం లేదని ఎవరైతే వాదిస్తున్నారో అటువంటి వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థించవలసిన సమయం వచ్చింది. Cry out for the help. సహాయం కొరకు మొరపెట్టండి. Church, wake up. సంగమా మేల్కొనండి. Believers, wake up విశ్వాసి మేల్కొనుము. and start praying to God. దేవునికి ప్రార్థించడం మొదలు Let's పెట్టు. all take a decision to pray at least 3 days ఒక 3 రోజులైనా ప్రార్థన చేయడానికి ఒక తీర్మానం తీసుకుందాం. for the safety of our people, మన ప్రజల యొక్క రక్షణ కొరకు, for the safety of the churches, సంఘముల కాపుదల కొరకు, safety of the men of God, women of God, దైవజనురాల యొక్క కాపుదల కొరకు, for the safety of our children, మన బిడ్డల యొక్క క్షేమము కొరకు, safety of our students, విద్యార్థుల యొక్క కాపుదల కొరకు, for the safety of our youth and elders and youngers and for everyone. యవనులు, పెద్దలు, బిడ్డలు ప్రతి ఒక్కరి యొక్క క్షేమము కాపుదల కొరకు Let's ప్రార్థిద్దాం. pray for the safety of our city, పట్టణం యొక్క రక్షణ కొరకు ప్రార్థిద్దాం. safety of our nation, our state, మన రాష్ట్రం యొక్క దేశ క్షేమం కొరకు ప్రార్థిద్దాం. our villages, our towns, hometowns, our cities must be protected. మన యొక్క గ్రామములు, మన యొక్క పట్టణాలు, మన యొక్క టౌన్లు అన్ని కూడా కాపాడబడాలి. It's the time for us to cry out and ask God's help for the nation. మన దేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థించి దేవుని సహాయం కొరకు వేడుకొనవలసిన సమయం వచ్చింది. People in the nation, wake up and pray, cry out to God. దేవుని దేశంలో ఉన్న ప్రజలారా మేల్కొనని దేవునికి మొరపెట్టి ప్రార్థించండి. In the time of Nineveh, they all fasted and prayed. నినెవె పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. They cried out to God in heaven. పరలోకమందున దేవునికి మొరపెట్టారు. God heard their prayer. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. God saved them, saved that nation. దేవుడు ఆ దేశమంతటిని కాపాడారు. When Moses cried out, మోషే మొరపెట్టగా the plague was stopped. ఆ తెగులు ఆగిపోయింది. When Phinehas cried out, ఫినెహాసు మొరపెట్టగా the plague was ceased. ఆ తెగులు ఆగిపోయింది. When David prayed, దావీదు ప్రార్థించినప్పుడు wonders happened. అద్భుతాలు జరిగాయి. Don't lose faith when disaster strikes you. ఎప్పుడైతే తెగులు వినాశనం అనేటువంటిది సంభవిస్తుందో నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. Don't lose your faith when disaster strikes you. ఎప్పుడైతే నాశనము సంభవిస్తున్నప్పుడు, వినాశనం కలిగినప్పుడు Now విశ్వాసాన్ని we are కోల్పోవద్దు. in the present condition, the disaster is nothing but the virus. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తెగులు అనేటువంటిది, వినాశనం అనేటువంటిది ఒక వైరస్ గా వచ్చింది. This virus strikes this world, ఈ వైరస్ అనేటువంటి ప్రపంచాన్ని కుదిపివేస్తుంది. spreading nations after nations. దేశం వెంబడి దేశంలోనికి అది వ్యాప్తి చెందుతుంది. Above 100 nations it reached out. ఇప్పుడే 100 దేశాలకు పైగా వ్యాపించింది. It's born only in December and January 2020. అది జనవరి 2020 జనవరిలోనే పుట్టింది. Everybody thought the vision 2020 will be great. అయితే 2020లో దర్శనం బాగుంటుంది అనుకున్నారు. Everybody dreamed 2020 will be great nation, great year. 2020 సంవత్సరం చాలా ఉత్తమ గొప్పగా ఉంటుంది అనుకునే వారు కలలు కన్నారు. But now the people, the whole world is facing 2020 is a disaster. అయితే 2020 చాలా వినాశనాన్ని తీసుకొచ్చిందని ప్రపంచంలో దేశాలందరూ భయపడుతున్నారు. Because of this virus, there is no vaccine, there is no proper medicine. ఈ వైరస్ కు సరైన వ్యాక్సిన్ లేదు, సరైన మందు లేదు. People are crying out.
ప్రజలందరూ ఏడుస్తున్నారు. We, the church, we should cry out to God. అయితే సంఘమైన మనం దేవునికి మొరపెట్టాలి. God is looking for the church to pray and worship, ask God to intercede for the people. సంఘము ప్రార్థించి ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసే విధంగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నారు. Write down this third point and we pray. మూడవ అంశాన్ని రాసుకోండి, ప్రార్థించబోతున్నాం. Don't lose faith when disaster strikes you. ఈ వినాశనాలు సంభవించినప్పుడు విశ్వాసాన్ని కోల్పోవద్దు. The first point, when Moses cried out to the Lord, మోషే దేవునికి ప్రార్థన చేయగా the plague was stopped. Exodus chapter 8:12, Exodus chapter 9:33, the whole nation was affected with a plague, deadly plague. But when Moses, the man of God, cried out to God, and God heard his prayer and stopped that plague, and he seized that virus. ఆ దేశమంతా కూడా మరణకరమైన తెగులు సంభవించినప్పుడు మోషే దైవజనుడు దేవునికి ప్రార్థించగా దేవుడు మోషే ప్రార్థన విని ఆ తెగులును ఆపివేశారు. నిర్గమకాండం 8:12, నిర్గమ 9:33లో. When Phinehas intervened and prayed, the plague was stopped. Psalms 106 verse 30, Numbers chapter 24 verse 25. కీర్తన 106:30లోను, సంఖ్యాకాండం 24:25లో కూడా ఫినెహాసు లేచి అక్కడ పరిహారం చేసి వారి వద్ద నిలిచి ఉండగా దేవుడు ఆ తెగులును ఆపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Praise the Lord. హల్లెలూయా. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది. అలాగే మోషే ప్రార్థించగా దేవుడు ఆ మోషే ప్రార్థన విని తెగులు ఆపివేశాడు. అలాగే దావీదు ప్రార్థించగా దేవుడు ఆ తెగులును ఆపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించరు. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. మరొకసారి గట్టిగా చదువు. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాను. దాని కింద లైన్, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. ఈ రోజు ఈ తెగులు, ఈ COVID-19, ఈ కరోనా వైరస్ అనే తెగులు ఆగి దేవుని ప్రజలైన మనందరినీ విడిచిపోవాలి. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని విడిచిపోవాలంటే దేవుని ప్రజలు విజ్ఞాపనలు చేయాలి. దేవుని ప్రజల సంగమా లే, నిద్రలేగో, నిద్రపోచున్న విశ్వాసి లే, నిద్రపోచున్న సంగములారా లేవండి, ప్రార్థనలు చేయండి, విజ్ఞాపనలు చేయండి. దేవుడు మన విజ్ఞాపనలు, ప్రార్థనలు విని తప్పనిసరిగా మన రాష్ట్రం నుండి, మన గ్రామాలు, మన పట్టణాలు, మన రాష్ట్రం నుండి, అలాగే మన దేశం నుండి ఈ తెగులను తరిమివేయునుగాక. ప్రార్థన చేద్దాం. దేవుని ప్రజలందరూ ఏకీవించి ప్రార్థిద్దాం. దేవుని దగ్గర మొరపెడదాం. ప్రభు, ఏ తెగులు మా గుడారమున సమీపించకుండా కాపాడు ప్రభు అన్న వారు చేయి పైకెత్తండి. ఇలాగే ఈ తెగులు గినక ఆగండి, వినండి. ఇలా మన ప్రార్థనలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే, ఈ తెగులు విజృంభిస్తూ వెళ్తే, దీనికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది 18 months పడుతుందట వ్యాక్సిన్ కనుక్కు. 18 monthsలోగా ఎన్ని వేల మంది చనిపోతారు ఆలోచించి. ఇలాగైనా కంటిన్యూ అయితే చాలా సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నాం. మనం ప్రార్థన చేయాల్సిన టైం ఇది. పీపుల్ హ్యావ్ ఫియర్ గాడ్ అండ్ కమ్ టు గాడ్ అండ్ రిపెంట్ అండ్ సే గాడ్ సేవ్ us. దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది దేవుని యందుకు వచ్చి దేవా మమ్మల్ని రక్షించమని వేడుకోవాలి. ఈ వైరస్ చాలా సీరియసే, దీన్ని తక్కువగా చూడొద్దు. అయితే దీని విషయంలో ప్యానిక్ అవ్వద్దు, కానీ దీని విషయంలో రక్షించే దేవునికి ప్రార్థన చేద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. మన దేశం, మన రాష్ట్రం, మన ప్రజల ఉద్యోగం కొరకు, మన సంఘాల ఉద్యోగం కొరకు, మన దేవుని దాసులు అంటారు, విశ్వాసులు, యవన కుమారులు, యవన కుమార్తెలు అందరూ కలిసి ఉజ్జీవం పొందుకొని దేవుని కొరకు జీవించేవారుగా, దేవుని కొరకు మండేవారుగా, ఆ మేడగది పైన దిగి వచ్చిన అగ్ని జ్వాలలు మరొకసారి దేవుని ప్రజల మీద దిగి వచ్చినట్లు, ప్రార్థన మంట కలిగి బ్రతుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే సమయంలో సీరియస్గా ఉన్న ఈ COVID-19 అనేటువంటి వైరస్ మన పరిసరాలకు రాకుండా, దేవుని పిల్లలకు ముట్టకుండా, అంతేకాదు రాష్ట్రంలో, దేశంలో అది ఉండకుండా వెళ్ళగొట్టబడినట్లు మనమంతా కలిసి ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. Shall we pray now? ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. Lift up one hand to God. ఒక చేతిని దేవుని వైపు ఎత్తండి and cry out to God. దేవునికి మొరపెట్టండి. Jesus, I need your help. యేసు, నీ సహాయం నాకు కావాలి. Father, we need your help. తండ్రి, నీ సహాయం నాకు కావాలి. Master, help us. ప్రభువా, సహాయం చేయండి. Help us to cry out before you. నీ ఎదుట మొరపెట్టుటకు సహాయం చేయము. Lord, your people, when we humble ourselves, you are going to hear our prayer. ప్రభువా, నీ ప్రజలము మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఆలకిస్తావు తండ్రి. Teach your people to humble before you. నీ ఎదుట తగ్గించుకొనుట నీ ప్రజలకు నేర్పుము. And pray before you. నీ ఎదుట ప్రార్థన చేయడం నేర్పుము. And seek you with all our heart. తమ హృదయపూర్వకంగా నేను వెతుకుట నేర్పుము తండ్రి. And shun all evil. తమ చెడు మార్గములను విడిచిపెట్టుట నేర్పుము. Then you will hear our prayer from heaven. అప్పుడు ఆకాశం నుండి నీవు మా ప్రార్థన ఆలకిస్తావు. Then you will heal our people, heal our families, heal our nation. ప్రభువా, మా దేశమును, మా ప్రజలను, మా కుటుంబాలను స్వస్థపరుస్తావు తండ్రి. Cry out to God. దేవునికి మొరపెట్టండి. Lift up your hands and pray. చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. The Lord is listening to your prayers. దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తున్నారు.
దేవుడు మన ప్రార్థన ఆలకిస్తుండగా బిగ్గరగా స్వరమెత్తి ప్రభువా మా ప్రార్థన ఆలకించుము, మాకు సహాయము దయచేయము తండ్రి అని బిగ్గరగా మొరపెడదాం. Father, we thank you, Lord my God. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. Oh, we worship you, Jesus. ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. We glorify your name, Jesus. నీ నామాన్ని మహింపరుస్తున్నాం యేసు. Save your people, my God. నీ ప్రజలను రక్షించుము తండ్రి. Everybody cry out, Lord, save our nation, our people from this virus. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం, ప్రభువా మా ప్రజలను మా దేశమును ఈ వైరస్ నుండి కాపాడుము ప్రభువా. Help us to fast and pray before you, God. ఉపవాసం ఉండి నీకు ప్రార్థన చేయటకు సహాయం చేయండి. Father, we need your help. తండ్రి నీ సహాయం మాకు We కావాలి. need your mercy. నీ కనికరం మాకు కావాలి. We need your help, oh God. నీ సహాయం మాకు కావాలి When ప్రభువా. Moses cried out, మోషే ప్రార్థించగా you heard the Moses pray and you seized the plague in the Egypt. మోషే ప్రార్థన ఆలకించి ఐగుప్తులో ఆ తెగులుని ఆపివేశావు తండ్రి. Lord, in a Phinehas time when he intervened and prayed, you heard his prayer and you looked at him and you seized the virus. ఫినెహాసు ప్రార్థన చేయగా, ఫినెహాసు కాలములో పరిహారం చేయగా, విజ్ఞాపన చేయగా ప్రభు ప్రార్థన ఆలకించి ఆ తెగులను నిలిపివేస్తావు. నీకు స్తోత్రం తెలుస్తున్నా. Help us, my God. ప్రభు మాకు సహాయం Lord, we దయచేయండి. depend on you. నీపై Only ఆధారపడుతున్నా. you can save us. నీవే మాకు You రక్షించగలవు. are the Savior. నీ ఒక్కడివే రక్షకుడవు. You are the protector. నీవే కాపాడువాడు. You are the healer. నీవే స్వస్థపరచువాడు. Heal our nation. మా దేశమును స్వస్థపరచు. Heal our state. మా రాష్ట్రాన్ని స్వస్థపరచు. Heal our leaders. మా నాయకులను స్వస్థపరచు. Save our leaders, oh మా God. నాయకులను రక్షించుము తండ్రి. Save our state and our nation. మా రాష్ట్రాన్ని మా దేశాన్ని రక్షించుము ప్రభువా. Save my Indians, oh మా God. భారతీయులను రక్షించుము తండ్రి. Lord, save all Indians. ప్రభువా మా భారతదేశాన్ని రక్షించండి. Have mercy on us, Lord. మమ్మల్ని కనికరించుము ప్రభువా. Lord, we pray for our nation. మా దేశము కొరకు We ప్రార్థిస్తున్నాం. want to see the greater revival coming to our nation. మా దేశంలోనికి గొప్ప ఉద్యమం రావడం మేము చూడాలి. Great revival come to our nation in Jesus' name. యేసు నామములో గొప్ప ఉద్యమం మా దేశంలోనికి వచ్చును గాక. Lord, remember, speak to Prime Minister and speak to our Prime Minister, speak to our President of India. ప్రభువా మా దేశ ప్రధానమంత్రితోను మా దేశ రాష్ట్రపతితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. Lord, speak to our chief ministers. ప్రభువా మా ముఖ్యమంత్రులతో మాట్లాడండి. Speak to our ministers, oh God. ప్రభువా మా మంత్రులతో మాట్లాడు ప్రభువా. Let them realize what you have done on the cross. సిలువలో నీవు చేసిన త్యాగాన్ని వారు గ్రహించినట్లు సహాయం Let them చేయండి. understand the call of God. దేవుని పిలుపును వారు గ్రహించుదురుగాక. Let people turn to God and cry out to God. దేవుని తట్టు వారు తిరిగి దేవునికి మొరపెట్టుదురుగాక. Many are crying and praying. This is the right time for you to pray. ఇది ప్రార్థించే మంచి సమయం. అందరూ అనేకులు ప్రార్థిస్తున్నారు, ప్రార్థించండి. Shall we lift up both hands and pray? రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. Cry out, Lord Jesus. మొరపెట్టండి ప్రభువైన Come యేసు. on, for a minute, everybody lift up both hands and pray. ఒక నిమిషం అందరూ చేతులు పైకెత్తి ప్రభువా అని ప్రార్థించిన అందరూ కూడా. Father, save our people, my God. తండ్రి మా ప్రజలను రక్షించము Save ప్రభువా. my nation, oh మా God. దేశాన్ని రక్షించండి, ప్రజలను రక్షించండి. Lord, have mercy upon our people. ప్రభువా మా ప్రజలను కనికరించము ప్రభువా. Everybody cry out. అందరూ మొరపెట్టండి. Everyone cry out. ప్రతి ఒక్కరు మొరపెట్టాలి. Lord Jesus, ప్రభువైన యేసు protect our people. మా ప్రజలను కాపాడండి. Protect our houses. మా ఇల్లు కాపాడండి. Protect our children. మా బిడ్డలను కాపాడండి. Protect our elders. మా పెద్దలను కాపాడండి. Protect our youth. మా యవ్వనులను కాపాడండి. Protect us, O Lord. మమ్మల్ని కాపాడుము ప్రభువా. Cry out, everybody. Cry. Protect us, O Lord Jesus. ప్రభువైన యేసు మమ్మల్ని కాపాడుమని మొరపెట్టండి. అందరూ You are మొరపెట్టండి. the Savior, O God. నీవు మాత్రమే రక్షకుడవు తండ్రి. You only can save us. నీవు ఒక్కడివే మమ్మల్ని రక్షించగలవు. Protect our nations, O Lord. మా దేశాలను కాపాడండి. Let people turn to you. మా ప్రజలు నీ తట్టు తిరుగుటకు Teach people how to repent. ఏ విధంగా పశ్చాత్తాపడాలో నేర్పించండి. Let people repent and come back to you, God. ప్రజలు పశ్చాత్తాపడి దేవుని ఎదుగు తిరిగి వచ్చుదురుగాక. Save us, Master. ప్రభువా మమ్మల్ని రక్షించండి, Have రక్షించండి mercy తండ్రి. upon us, O Lord. ప్రభువా కనికరము చూపు ప్రభువా. Lord, we need the Savior. మాకు రక్షకుడు కావాలి తండ్రి. You are the Savior. నీవే రక్షకుడు అయ్యున్నావు. Thank you for saving our nation. మా దేశాన్ని రక్షించినందుకు Save స్తోత్రం. our city. మా పట్టణాన్ని రక్షించండి. Save our villages. మా గ్రామాలు రక్షించండి. Save our villages. మా గ్రామాలను రక్షించు ప్రభువా. Save our every villager, oh God. ప్రతి గ్రామమును రక్షించమని అడుగుచున్నాం తండ్రి. Save our people, Master. మా ప్రజలను రక్షించు ప్రభువా. Save our hometowns. మా టౌన్లను కాపాడండి. Thank you, my Lord. ప్రభువానికి స్తోత్రం. Thank you, my Jesus. యేసునికి స్తోత్రం. Let every child be protected. ప్రతి బిడ్డ కాపాడబడుదురుగాక. Everybody cry out, let there be no coronavirus, oh God. ప్రభువా ఇక కరోనా వైరస్ ఉండకుండా తీసివేయము తండ్రి. Remove the coronavirus from our India. ఆ భారతదేశం నుండి కరోనా వైరస్ తీసివేయి ప్రభువా. Let this virus go off. ఈ యొక్క వైరస్ వెళ్ళిపోవును గాక. Let this virus must not
touch any child. ఇక ఈ వైరస్ ఏ బిడ్డను తాకకుండును గాక. Thank you, Lord, for hearing our prayer. ప్రభువా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు స్తోత్రం. Help us, Holy Spirit of God. పరిశుద్ధాత్మ నా సహాయము దయచేయండి. Pour out your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ God కుమ్మరించండి. in heaven, Father in heaven, pour out your Holy Spirit upon all of us. పరలోకమందున మా తండ్రి నీ పరిశుద్ధాత్మ మా అందరిపైన కుమ్మరించుము ప్రభువా. Thank you, Lord. ఆయన మనల్ని పరిశుద్ధాత్మ నింపుచున్నందుకు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Receive it. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Lord, my God. Thank you. స్తోత్రం 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 స్తోత్రం.